హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మహానగరమైన విశాఖపట్నంలో మేము ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ విశాఖపట్నంలో అత్యంత సుందరమైన వికృతి అందాలతో సముద్ర తీరం కనిపిస్తూ అత్యంత ఎత్తు ప్రదేశంలో కైలాసగిరి పర్వతం ఉంది. ఈ పర్వతాన్ని ఉన్న అందాలు, అక్కడ ఉన్న పూల మొక్కలు, అలాగే వికృతితో ఉన్న అందాలను ఈరోజు వీక్షించడం జరిగింది. కొండపై ఉన్న ఉద్యానవనం కావడంతో కైలాసగిరి సూర్యోదయం మరియు సూర్యాస్తమయాల అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తుంది. కాబట్టి మీరు తెల్లవారుజామున లేదా మధ్యాహ్నం సమయంలో సందర్శించడాన్ని పరిగణించవచ్చు. అదనంగా, సాధారణంగా నవంబర్ లేదా డిసెంబర్లో జరిగే వార్షిక వైజాగ్ ఫెస్ట్ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు స్థానిక ఉత్సవాలను చూడటానికి గొప్ప సమయం. కొండపై ఉన్న ఉద్యానవనం కావడంతో కైలాసగిరి సూర్యోదయం మరియు సూర్యాస్తమయాల అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తుంది. కాబట్టి మీరు తెల్లవారుజామున లేదా మధ్యాహ్నం సమయంలో సందర్శించడాన్ని పరిగణించవచ్చు. అదనంగా, సాధారణంగా నవంబర్ లేదా డిసెంబర్లో జరిగే వార్షిక వైజాగ్ ఫెస్ట్ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు స్థానిక ఉత్సవాలను చూడటానికి గొప్ప సమయం. విశాఖపట్నంలో విశాలమైన బీచ్ల మాదిరిగానే ప్రసిద్ధి చెందిన ఒక ప్రదేశం కొండపై ఉన్న కైలాసగిరి పార్క్. అందమైన వైజాగ్ నగరాన్ని సందర్శించే పర్యాటకులందరికీ కైలాసగిరి ప్రధాన ఆకర్షణలలో ఒకటి మరియు ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్. కొండపై 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న కైలాసగిరి ప్రతి ప్రకృతి ప్రేమికుడు కోరుకునే పరిసరాల యొక్క విశాల దృశ్యాన్ని అందిస్తుంది. బాగా నిర్వహించబడిన ఉద్యానవనం కైలాసగిరి ఎల్లప్పుడూ ప్రశాంతమైన వాతావరణాన్ని మరియు చుట్టూ ఉన్న సుందరమైన అందాన్ని ఆస్వాదించే ప్రజలతో సందడిగా ఉంటుంది. కైలాసగిరిలో ప్రధాన ఆకర్షణ 40 అడుగుల ఎత్తైన శివపార్వతుల విగ్రహం. శివపార్వతుల నివాసాన్ని వర్ణించే ఈ విగ్రహం నుండి కైలాసగిరికి ఆ పేరు వచ్చింది. ఈ కొండ శిఖరాన్ని రోప్వే ద్వారా అలాగే రోడ్డు ద్వారా చేరుకోవచ్చు. నగరం యొక్క ఉత్కంఠభరితమైన దృశ్యాన్ని ఆస్వాదిస్తూ రోప్వేలో ప్రయాణించే అనుభవం ప్రతి ఒక్కరూ విలువైనది. కొండ చుట్టూ ఉన్న వంపుతిరిగిన రోడ్ల గుండా ప్రయాణం కూడా అంతే ఆనందదాయకంగా ఉంటుంది. దీనితో పాటు కైలాసగిరి పార్క్ మరియు చుట్టుపక్కల ఫ్లోరల్ క్లాక్, టైటానిక్ వ్యూ పాయింట్, జంగిల్ ట్రైల్స్, శాంతి ఆశ్రమం మరియు శంకు చక్ర నామం వంటి అనేక ఇతర ఆకర్షణలు ఉన్నాయి. పిల్లలలో ప్రసిద్ధి చెందిన మరో ముఖ్యమైన ఆకర్షణ టాయ్ ట్రైన్. ఈ రైలు పార్కులో వృత్తాకార పర్యటనను అందిస్తుంది మరియు చిన్న పిల్లలు పూర్తిగా ఆనందిస్తారు. పిల్లల ఆటల ఉద్యానవనం మరియు గుర్రపు స్వారీలు కూడా పిల్లలలో సమానంగా ప్రాచుర్యం పొందాయి. కైలాసగిరి అద్భుతమైన గ్లైడింగ్ సౌకర్యాలతో పారాగ్లైడింగ్ కు కూడా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఒకరి ఆకలి బాధలను తీర్చడానికి ఈ పార్క్ చుట్టూ ప్రవేశ రుసుము రూ. 5. ద్విచక్ర వాహనం పార్కింగ్ రూ. 20. 4 చక్రాల వాహనం రూ. 50. 4 చక్రాల వాహనం పెద్దది రూ. 100. మినీ బస్సు రూ. 150. రోప్వే ట్రిప్ 2-వే రూ. 90. టాయ్ ట్రైన్ రూ. 150. కైలాసగిరి విశాఖపట్నం స్థూల దృష్టి. వైజాగ్ లోని సుందరమైన ప్రదేశాలలో ఉన్న కైలాసగిరి 360 అడుగుల ఎత్తులో ఉన్న ఒక అందమైన కొండపై ఉద్యానవనం. 100 ఎకరాలకు పైగా పచ్చని భూభాగంలో విస్తరించి ఉన్న ఈ ఉద్యానవనం ఒక కొండపై ఉంది మరియు ఇది పరిసరాలు మరియు క్రింద ఉన్న బీచ్ యొక్క సుందరమైన దృశ్యాలను అందిస్తుంది. ఈ ప్రదేశం యొక్క ముఖ్యాంశం తెలుపు రంగులో పెయింట్ చేయబడిన శివుడు మరియు పార్వతి యొక్క అద్భుతమైన 40 అడుగుల విగ్రహాలు. అందుబాటులో ఉన్న ఆకర్షణలలో టైటానిక్ వ్యూ పాయింట్, ఫ్లోరల్ స్పాట్, గ్లైడింగ్ పాయింట్, జంగిల్ ట్రైల్స్, శాంతి ఆశ్రమం, శంకు చక్ర నామ మరియు మరిన్ని ఉన్నాయి. మీరు ఇక్కడకు రోప్వే రైడ్లో కూడా చేరుకోవచ్చు. ఇది మరొక ప్రధాన ఆకర్షణ. అంతేకాకుండా పిల్లల కోసం టాయ్ ట్రైన్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఇక్కడ గుర్రపు స్వారీని కూడా ఆస్వాదించవచ్చు మరియు అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. బంగాళాఖాతం మరియు కైలాసగిరి కొండల మధ్యలో ఉన్న అందమైన ప్రదేశం మరియు దాని అందమైన దృశ్యాల కోసం బాలీవుడ్ చిత్రాలను ఈ పార్క్లో చిత్రీకరించారు. కైలాష్ గిరిలో చేయవలసిన పనులు. 1. రోప్వే రైడ్. రోప్వే రైడ్ ఈ కొండపైకి చేరుకోవడానికి ఒక నిజమైన మార్గం. ఇది ఈ ప్రదేశంలో ఒక ప్రధాన ఆకర్షణ మాత్రమే కాదు. 2004లో ప్రారంభించబడిన ఈ థ్రిల్లింగ్ రైడ్ పరిసరాల యొక్క అద్భుతమైన దృశ్యాలను మరియు ఎత్తైన దృశ్యాన్ని అందిస్తుంది. మరిన్ని చదవండి.
2. టైటానిక్ వ్యూ. టైటానిక్ అనేది మనకు ఎప్పటి నుంచో ఇష్టమైన సినిమా. ఈ సినిమా చూసినప్పటి నుండి అవకాశం దొరికినప్పుడల్లా ఆ ఐకానిక్ దృశ్యాన్ని పడవలో తీయకుండా ఉండలేకపోతున్నాం. ఇక్కడ మీ కలలు కంటాయి. మరిన్ని చదవండి. 3. పిల్లలు ఆడుకునే పార్క్. చిల్డ్రన్ ప్లేయింగ్ పార్క్ అనేది తాజా ఊయలలు మరియు ఆట పరికరాలతో ఏర్పాటు చేయబడిన విశాలమైన ఆకుపచ్చ ప్రాంతం.